రెండు తెలుగు రాష్ట్రాల్లో వేణుస్వామి అంటే తెలియని వారుండరేమో బహుశా. అంతగా ఆయన పాపులర్ అయ్యారు. జ్యోతిష్యుడిగా వేణుస్వామికి చాలా మంచి పేరుంది. టాలీవుడ్ ప్రముఖ నటులు, హీరోయిన్స్, వ్యాపారవేత్తలు ఆయన కస్టమర్స్. లక్షలు చెల్లించి మరీ ప్రత్యేక పూజలు చేయిస్తారు. వేణుస్వామి చేత పూజలు నిర్వహిస్తే వృత్తి వ్యాపారాల్లో జయమే అని వారు గట్టిగా నమ్ముతారు. వేణుస్వామిని యూట్యూబ్ ఛానల్స్ పాపులర్ చేశాయి. ఆయన సమకాలీన రాజకీయ నాయకులు, సినిమా స్టార్స్ జాతకాలు ఓపెన్ గా చెబుతారు. కొత్తగా పెళ్లి చేసుకున్న హీరోలు, హీరోయిన్స్ భవిష్యత్తు అంచనా వేస్తాడు. వాళ్ళు కలకాలం కలిసి ఉంటారో, విడాకులు తీసుకుని విడిపోతారో ముందుగానే చెప్పేస్తారు. ఇదే క్రమంలో వేణుస్వామి కామెంట్స్ పలుమార్లు వివాదాస్పదమయ్యాయి. ముఖ్యంగా హీరో ప్రభాస్ ని ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ ఫ్యాన్స్ ను హర్ట్ చేశాయి. సలార్ ఫ్లాప్ అవుతుందని వేణుస్వామి చెప్పారు. అలాగే ప్రభాస్ కి అనారోగ్య సమస్యలు ఉన్నాయని, చాలా కాలంగా ఇబ్బంది పడుతున్నారని నెగిటివ్ కామెంట్స్ కూడా చేశారు. దాంతో వేణుస్వామిని ప్రభాస్ ఫ్యాన్స్ ట్రోల్ చేశారు. ఎవరు ఎంతగా ట్రోల్ చేసినా నేను తగ్గను. ఎవరి మీద నాకు వ్యక్తిత్వ ద్వేషం ఉండదు. జాతకం ఆధారంగా భవిష్యత్తు చెబుతాను అంతే. ఇది నచ్చని వాళ్ళు నన్ను ట్రోల్ చేస్తుంటారని వేణుస్వామి సమర్థించుకుంటూ ఉంటారు. అయితే ఇటీవల వేణుస్వామి జ్యోతిష్యం ఘోరంగా విఫలమైంది. వేణుస్వామి ఖచ్చితంగా గెలుస్తారని చెప్పినా కేసీఆర్, వైఎస్ జగన్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడిపోయారు. దాంతో వేణుస్వామి క్షమాపణ కూడా చెప్పారు. ఇక ఇదిలా ఉంటే వేణుస్వామి బిగ్ బాస్ సీజన్ 8లో పాల్గొనబోతున్నారు అంటూ ఒక సంచలన వార్త తెరపైకొచ్చింది. వేణుస్వామి కాంట్రవర్సీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్. అతనికి విపరీతమైన పాపులారిటీ ఉంది కాబట్టి వేణుస్వామి కంటెస్టెంట్ గా ఉంటే మంచి టీఆర్పీ రాబట్టవచ్చని మేకర్స్ భావిస్తున్నారట. ఇదే క్రమంలో వేణుస్వామిని బిగ్ బాస్ నిర్వాహకులు సంప్రదించినట్టుగా తెలుస్తోంది. అయితే వేణుస్వామి భారీగా డిమాండ్ చేశారట. తన రోజువారీ సంపాదన లెక్కలు చెప్పిన వేణుస్వామి అంతకు మించి ఇస్తేనే హౌస్ లో అడుగు పెడతానని అంటున్నారట. మొదట సంశయించిన మేకర్స్ తర్వాత తెగించి ఓకే అన్నారట. బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఎవ్వరికి ఇవ్వనంత రెమ్యునరేషన్ వేణుస్వామికి ఇస్తున్నారట. ఎంత అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో ఈ చర్చ గట్టిగా నడుస్తుంది. వేణుస్వామితో పాటు బర్రెలక్క, కుమారి ఆంటీ, బుల్లెట్ భాస్కర్, సురేఖ వాణి, హేమ, రీతూ చౌదరి, అమృతా ప్రణయ్, కిరాక్ ఆర్పి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే. లాంచింగ్ ఎపిసోడ్ తర్వాత పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.